మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కేసీఆర్ ఏం చెప్పినా పట్టించుకోనన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాంకేతిక నిపుణుల సలహాల మేరకే మరమ్మతుల విషయంలో ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేసీఆర్ అనాలోచితంగా ఎందుకు వ్యవహరించారో తెలియదన్నారు. ఆయనకు లై డిటెక్టర్ పరీక్ష చేస్తే తప్ప అసలు విషయాలు బయటికి రావు. ఇందుకు కేసీఆర్ ను ఇంట్రాగేషన్ చేయాలి అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వచ్చి ఈ విషయాలు చెబుతారేమోనని అనుకుంటే ఆయన రావడం లేదని తప్పుబట్టారు. ఇక ఫోన్ ట్యాపింగ్ విచారణ తీరును తాను పట్టించుకుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు సీబీఐ విచారణకు ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించడానికి నిన్న ఢిల్లీకి వచ్చిన ఆయన తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం అక్కడే మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈఎన్సీ మురళీధర్రావు పోతూ అన్ని ఆధారాలను పట్టుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకేమైనా ఉంటే ఆయన తన మనుషులతో తెప్పించుకుంటున్నారని, సంబంధిత ఫైళ్లను చింపివేయాలని చెబుతున్నాడని మండిపడ్డారు. తప్పు జరిగిందని చర్యలు తీసుకోబోతే ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఒకరినొకరు కాపాడుకుంటున్నారని, ఎవరూ ఏ విషయం చెప్పడం లేదని తప్పుపట్టారు. మట్టి నాణ్యత పరీక్షలు ఒకచోట చేసి మేడిగడ్డ బ్యారేజీని మరో చోట కట్టారు. ఈ విషయాలేవీ రికార్డుల్లో లేవు. బ్యారేజ్ల దగ్గర భూమిలో ఏముందో పరీక్షలు జరిపితే తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మరమ్మతులను తక్షణమే చేపట్టాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, నీళ్లను తాత్కాలికంగా లిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని పురమాయించానని చెప్పారు. ఇక బ్యారేజ్ల గేట్లని తెరిచే ఉంచాలని ఎన్జీసీ అధికారులు చెబుతున్నారని, వాటిని మూస్తే బ్యారేజ్లు కూలే పరిస్థితులున్నాయని అంటున్నారని వివరించారు. మేడిగడ్డలో నీళ్లు ఎత్తి అన్నారంలో పోయాలని కేసీఆర్ అంటున్నారని, కానీ అన్నారంలో ఉన్న నీళ్లనే సముద్రంలోకి వదిలేశారని గుర్తు చేశారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసిన తర్వాత అన్నారం గేట్లు ఎత్తితే మళ్లీ మేడిగడ్డకే వస్తాయని చెబుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు ఎత్తిపోసిన మొత్తం 52 టీఎంసీల నీళ్లను సముద్రంలోకి తిరిగి వదిలారని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్లో జరిగింది కేసీఆర్ 32 పళ్లలో ఒక పన్ను రాలిపోవడం కాదని, వెన్నెముక విరగడంతో సమానమని అన్నారు. జ్యుడిషియల్ విచారణ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకే పరిమితం. ప్రాజెక్టుల నిర్మాణ అంచనాలను గత కేసీఆర్ సర్కారు పెంచిన తీరుపై దృష్టి పెడితే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగదు. విచారణకు ఆదేశిస్తే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పనులు చేయించలేం, బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం సహా రాచరికానికి సంబంధించిన గుర్తులేవి ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాచరికానికి వ్యతిరేకంగా కొట్లాడిన చరిత్ర తెలంగాణ ప్రజలది. ప్రభుత్వ చిహ్నం తెలంగాణ ప్రజల పోరాటాలు, త్యాగాలను ప్రతిబింబించేలా ఉంటుంది. సమ్మక్క, సారక్క, నాగోబా జాతర, పిల్లలమర్రి వంటివి చిహ్నాలుగా పెట్టేందుకు ఉన్నాయి కదా అని ప్రశ్నించారు. తెలంగాణ అంటే పోరాటాలు, త్యాగాలకు ప్రతీక అని, అంతే తప్ప రాజులు గుర్తుకు రారని చెప్పారు. చిహ్నంలో రాచరిక ఆనవాళ్లుంటే పాలకుల మనస్తత్వం కూడా అలాగే ఉంటుందని అభిప్రాయపడ్డారు. చిహ్నం రూపకల్పన బాధ్యతను కళాకారులకే వదిలేశానని, అందులో జోక్యం చేసుకోవడానికి తానేమీ 80,000 పుస్తకాలు చదవలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర గీతాన్ని రూపొందించే బాధ్యతను కవి అందశ్రీకి వదిలేశానన్నారు రేవంత్ రెడ్డి. మ్యూజిక్ కంపోజింగ్ ఎవరితో చేయించుకుంటారో ఆయన ఇష్టమని తెలిపారు. కీరవాణి విషయంలో విమర్శలు ఎదుర్కొంటారో సమర్థించుకుంటారో అందశ్రీ ఇష్టం. తానైతే విమర్శించను, సమర్థించును అని రేవంత్ తేల్చి చెప్పారు. అందశ్రీ ఎలా చేయాలో చెప్తే కాళేశ్వరం కథలా తయారవుతుందని చమత్కరించారు. ఇక గీతాన్ని రూపొందించడంలో 100% నిర్ణయాధికారం అందశ్రీదే అన్నారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించడమే తన బాధ్యత అని, జూన్ 2 లోపు దానికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశానని తెలిపారు. అలాగే తెలంగాణ తల్లి లోగోను రూపొందించే బాధ్యతలు ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి చెందిన వ్యక్తికి ఇచ్చానని, ఆయనది నిజామాబాద్ అని తెలిపారు. ఎవరెవరిని కూర్చోబెట్టి పని చేయించుకుంటారో ఆయన ఇష్టమన్నారు.
తెలంగాణ మీడియా ఛానళ్లలో చాలా వరకు ఉత్తరాది వారిని కెమెరామెన్లుగా నియమించుకుంటారని అన్నారు. ప్రోగ్రాంను కవర్ చేసేది వాళ్లే కదా అని చమత్కరించారు.